n, where n and m are non-negative integers. Similarly, the converse of the above theorem is for any rational number x is equal to p by q such that the prime factorization of q is of the form 2 power m into 5 power n, where n and m are non-negative integers, then x has a decimal expansion which terminates. అంటే దీని రివర్స్ అన్నమాట. ఏదైనా ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్ అయితే దాని యొక్క p by q ఫామ్ లో q ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 పవర్ m ఇంటూ 5 పవర్ n గా రాయొచ్చు. అలాగే ఏదైతే మనము 2 పవర్ q ని 2 పవర్ m ఇంటూ 5 పవర్ n గా రాస్తే ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్ అవుతుంది. దాని కాన్వర్స్ థియరం. అలాగే ఏ నేటర్ ని 2 స్క్వేర్ తో ఇంటూ చేద్దాం. ఓకే, 13 ఇంటూ 4 అవుతుంది. ఇది 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అంటే 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? 13 4 is how much? 52. 52 by 2 ఇంటూ 5 అంటే 10. 10 స్క్వేర్ అంటే 52 by 100. 10 square is 100. Then it is of the form 0.52. 100 decimal form లేలాగే కదమ్మా రాస్తాము. 0.52 అవుతుంది. ఓకేనా? మనం ఇది యాక్చువల్ గా డివిజన్ చేసామా? డివిజన్ చేయకుండా ఇంటూ 5 గా రాసి 5 ఇంటూ 5 అంటే 5 స్క్వేర్ అయింది. 5 స్క్వేర్ కి మనకి ఇంకా 2 కావాలి కాబట్టి 2 స్క్వేర్ ఉండాలి. 5 స్క్వేర్ కి 10 అవ్వాలి అంటే 2 స్క్వేర్ ఉంటేనే కదమ్మా అవుతుంది. కాబట్టి డినామినేటర్ ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వి మల్టిప్లై విత్ 2 స్క్వేర్. 13 into 4 by 2 into 5 whole square. 13 4 is 52. 52 and 2 into 5 whole square is 10 square. 10 square is 100. 52 by 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి after 2 decimal places we get a decimal point. Okay, second one nana 15 by 16. 15 by 16. 15 by 16 అంటే 15 by 16 ఎలా రాయొచ్చమ్మా? 2 2s are 4, 4 2s are 8 and 8 2s are 16 అంటే 2 power 4. 2 power 4. దీన్ని ఏం చేస్తాం? మనకి 5 పవర్ గా లేదు కాబట్టి దీన్ని ఇంటూ 5 పవర్ 4 తో డివైడ్ చేసి ఇంటూ చేద్దాం. ఓకే, 15 ఇంటూ 5 పవర్ 4. 5 5 is 25. 25 into 25 is 625. అంటే 15 into 625. 15 into 625. 2 into 5 whole power 4. 2 into 5 whole power 4. 625 into 15 into చేస్తే ఏమొస్తుంది? 625 9375. 9375 by 10 power 2 into 5 అంటే 10 power 4. 10 power 4 అంటే ఎన్ని జీరోస్ వస్తాయమ్మా? 9375 by 1 2 3 4. 10 power 4 అంటే 4 జీరోస్ వస్తాయి. అంటే 4 డెసిమల్ ప్లేసెస్. అంటే ఎంత అవుతుంది ఇది? 0.9375. అమ్మ రిమైనింగ్ సమ్స్ మీరు చేయండి ఆ ఎక్సర్సైజ్ లో. 4th సమ్ చెప్పనా? అమ్మ అర్థమైంది కదా ఇది? ఈ సమ్స్ కూడా మీరే చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఏం చేసాం ఇక్కడ? 25 ని 5 into 5 గా రాసాం. 5 into 5 అంటే 5 స్క్వేర్ అయ్యింది. 5 స్క్వేర్ వచ్చి మనకి 2 లేదు కాబట్టి దాన్ని ఇంటూ 2 స్క్వేర్ తో డివైడ్ చేసి ఇంటూ చేసాం. ఓకే, 13 into 2 స్క్వేర్ వచ్చి 13 into 4 52 and 2 స్క్వేర్ into 5 స్క్వేర్ వచ్చి 2 into 5 హోల్ స్క్వేర్ గా రాస్తాం. 13 into 4 52 by 10 స్క్వేర్ is 52 by 100. ఇది వచ్చి 0.52 అవుతుంది. 4th వన్ చూడండి నాన్న. ఇక్కడ మనకి 3 స్క్వేర్ గా వచ్చింది. మనకి ఏ పవర్ లో ఉండాలని చెప్పాను? డినామినేటర్
2 పవర్ 5 పవర్ గా ఉండాలి. 3 స్క్వేర్ అని వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే 7 to 18. ఇది చూడండి 7 + 2 is 9. 9 + 1 10. 10 + 8 అంటే 18 అయ్యింది. 18 అంటే 9 టేబుల్లో పోతుంది కదా, కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి 9తో క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 9 8s are 72, 0 and 9 2s are 18. 802/5 స్క్వేర్. మనకి ఇక్కడ 2 స్క్వేర్ లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం, 802ని ఇంటూ 2 స్క్వేర్ బై 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఓకే, 802 ఇంటూ 4 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4. 2 ఇంటూ 5 అంటే 10 స్క్వేర్. 802 ఇంటూ 4 అంటే ఎంత, 4 2s are 8. It's a 32 బై 10 స్క్వేర్ అంటే 100. అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది 32.08. 32.08. ఇది మనకి 3 స్క్వేర్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఏం చేసాం, క్యాన్సిల్ చేసుకున్నాం. 3 స్క్వేర్ అంటే 9. 9 లోని క్యాన్సిల్ చేసుకుంటే 802 వచ్చింది. 802/5 స్క్వేర్. మనకి ఇంటూ 2 స్క్వేర్ గా లేదు కాబట్టి 2 స్క్వేర్ తో ఇంటూ చేసి డివైడ్ చేసాం. 802 ఇంటూ 4 is 3208 బై 10 స్క్వేర్ అంటే 100. 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ 80 విల్ గెట్ ద డెసిమల్ పాయింట్ ఓవర్ హియర్, దట్ ఈస్ 32.08. అమ్మ చిల్డ్రన్, యూ ఆల్సో డూ ద 5th one and 3rd one. ఓకే అమ్మ, కాపీ చేసుకోండి ఇది. మహేంద్ర అన్మ్యూట్ చేయవా ఒకసారి వెళ్ళి. ఆల్సో డివైడ్ 9. సిమిలర్ గా అప్పుడు ఎలాంటి కండిషన్స్ లో, దెన్ p షుడ్ బి అ ప్రైమ్ నెంబర్. p షుడ్ బి అ ప్రైమ్ నెంబర్. సపోజ్ ఇప్పుడు 2 ప్రైమ్ నెంబరే కదమ్మా. 2 divides 16. 16 డివైడ్ చేస్తుంది కదా 2 అంటే 4 స్క్వేరే కదా 2 అంటే. 16 అంటే ఏంటమ్మా 4 స్క్వేరే కదా. 2 డివైడ్స్ p స్క్వేర్ అంటే p ప్లేస్ లో ఎంత ఉంది, 4 ఉంది. దెన్ 2 షుడ్ డివైడ్ 4. 2 డివైడ్స్ 4 యాజ్ వెల్. అర్థమైందమ్మా. 3 డివైడ్స్ 9 స్క్వేర్ అయినప్పుడు 3 డివైడ్ 9. 2 డివైడ్స్ 4 స్క్వేర్ అయినప్పుడు 2 divide 4. This is an example for this theorem. Now we'll prove the theorem. Okay. మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ ఒక నెంబర్ చూసుకుంటే దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా. ఇప్పుడు 24 ఉందనుకోండి. 24 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం, 2 1s are 2 2s are 2 6s are 12, 2 3s are and 3 1s are. అంటే 24 ని ఎలా రాస్తాము, 2 into 2 into 2 into 3 గా రాయొచ్చా. అలాగే మనం సపోజ్ దీనికి a అనే నెంబర్ తీసుకుందాం. let a be a positive integer. a is a positive integer. a is a positive integer. అప్పుడు a ని ఎలా రాయొచ్చు, a అనేది ఏదో ఒక నెంబర్ మనకు తెలియదు అనమాట. a is equal to p1 into p2 into p3 into so on pn గా రాసుకుందాం. ఓకే, ఏ అనేది ఎలా రాసుకున్నాం, ఒక నెంబర్ అన్నమాట. ఏ అనేది ఒక నెంబర్. అలాగే మనం 24 ఏం చేసాం, 2 into 2 into 2 into 3 గా రాసామా. అలాగే ఏని ఎలా రాసుకున్నాం, p1 into p2 into p3 into so on pn. దెన్ ఏ స్క్వేర్ ఏమవుతుందమ్మా, ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p1 into p2 into p3 into so on pn into p1 into p2 into p3 into so on pn. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ అని కదా. ఇదంతా ఏ ఇంటూ ఏ. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p1 into p2 into p3 into so on pn. అలాగే p1 into p2 into p3 into so on pn. ఏ స్క్వేర్ వచ్చి ఇలా అయిందనమాట. మనకి ఏమని ఇచ్చారు,
ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, గివెన్ మనకి ఏంటి, గివెన్ ఏంటి, p డివైడ్స్ a స్క్వేర్, p డివైడ్స్ a స్క్వేర్ అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఇంటూ చేసాం అనుకోని ఏమవుతుందమ్మా, ఇది p1 స్క్వేర్ ఇంటూ p2 స్క్వేర్ ఇంటూ p3 స్క్వేర్ సో ఆన్ pn స్క్వేర్. మనకేంటి గివెన్ ఇందులో p డివైడ్స్ a స్క్వేర్ అంటే ఇందులో p అనేది p1 అవ్వచ్చు, p2 అవ్వచ్చు, p3 అవ్వచ్చు, సో ఆన్ pn కూడా అవ్వచ్చు. సో p is one of p1, comma p2, comma p3, comma pn. ఇప్పుడు చూడండి అమ్మా 24 ఉంది కదా, 24 లో 2 డివైడ్స్ 24, 3 డివైడ్స్ 24. మనకి ఇక్కడ నెంబర్స్ ఏంటి అనేవి తెలియవు కాబట్టి p1, p2, p3 సో ఆన్ pn గా రాసుకున్నాం. ఆ p అనేది మనకి ఇచ్చారు, క్వశ్చన్ లో ఇచ్చారు ఏంటి, p డివైడ్స్ a స్క్వేర్. ఆ p అనే నెంబర్ మనకి ఏంటో తెలియదు కాబట్టి p అనేది ఏమవి ఉండొచ్చు, p షుడ్ బి వన్ ఆఫ్ p1 అయి ఉండొచ్చు, p2 p అయి ఉండొచ్చు, p3 కూడా ఏదో ఒక నెంబర్ అయి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ నెంబర్స్ తెలుసు కాబట్టి 2 డివైడ్స్ 24 గా రాస్తారు, అలాగే 3 డివైడ్స్ 24 అని రాస్తారు. కానీ మనకి ఇక్కడ p అనేది ఏంటి తెలియదు కాబట్టి జనరల్ గా రాసుకుంటున్నాం అనమాట, స్పెసిఫిక్ గా కాకుండా జనరల్ గా రాస్తున్నాం. ఇది p is one of p1 అయి ఉండొచ్చు, p2 అయి ఉండొచ్చు, p3 అయి ఉండొచ్చు, అండ్ సో ఆన్ pn అయి ఉండొచ్చు. ఓకే, మనకి p డివైడ్స్ a స్క్వేర్ అయ్యింది కదమ్మా, p is one of p1, p2, p3. హెన్స్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p1 స్క్వేర్ p2 స్క్వేర్ సమ్ ఆఫ్ p అని రాసామనుకోండి, pn స్క్వేర్. అదే నేను p3 నుంచి p స్క్వేర్ అనుకున్నాను, అప్పుడు ఏమైంది, p స్క్వేర్ a స్క్వేర్ డివైడ్ చేసినప్పుడు p అనేది ఏమవుతుంది, దేర్ ఫోర్ వి గెట్ p డివైడ్స్ a, p డివైడ్స్ a అమ్మా. ఇక్కడ చూడండి ఈ థియరం చూడండి ఒక్కసారి, లెట్ p బి a ప్రైమ్ నెంబర్ ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a. కండిషన్ ఏమని ఇచ్చారు, p డివైడ్స్ a స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చారు. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, దెన్ p డివైడ్స్ a అనే కండిషన్ ప్రూవ్ చేయాలి. మనం ఒక నెంబర్ తీసుకుంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా రాసినప్పుడు మనకి ఈ విధంగా రాసుకుంటాం, a ఈజ్ ఈక్వల్ టు p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ ఇంటూ pn గా రాస్తాం. ఎందుకు, మనకి ఆ నెంబర్ ఏంటనేది తెలియదు కాబట్టి దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము. ఆ ప్రైమ్ నెంబర్స్ వచ్చి ఇవి, మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఎప్పుడు ప్రైమ్ నెంబర్స్ వస్తాయమ్మా, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 2 ప్రైమ్ నెంబర్ 2 ప్రైమ్ నెంబర్ 3 అలాగా ఇలా నెంబర్స్ గా రాసుకున్నాం. మనకి ఇప్పుడు p డివైడ్స్ a స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ఇంటూ a అవుతుంది. a స్క్వేర్ అంటే ఏంటమ్మా, a ఇంటూ a కదా, ఇది a మన వాల్యూ ఎంత, p1 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ ఇంటూ pn, అలాగే ఇంటూ p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ pn. గివెన్ మనకి ఏంటి, p డివైడ్స్ a స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చాడు. బెటర్ యూ రైట్ దిస్ కండిషన్ ఓవర్ హియర్ అండ్ దిస్ వన్ ఓవర్ హియర్. a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, p1 స్క్వేర్, p1 ఇంటూ p1 కాబట్టి p1 స్క్వేర్ గా రాసాం, p2 ఇంటూ p2 కాబట్టి p2 స్క్వేర్ గా రాసాం, p3 ఇంటూ p3 అంటే p3 స్క్వేర్. మనకి గివెన్ ఏంటి, p డివైడ్స్ a స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, p డివైడ్స్ a స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చారు. అప్పుడు p ఏమవుతుంది, p is one of p1, p2 so on pn. ఏదో ఒక p అయి ఉండొచ్చు, ఇందులో p1 అయి ఉండొచ్చు, p2 అయి ఉండొచ్చు, p ఉండొచ్చు. హెన్స్ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p1 స్క్వేర్ ఇంటూ p2 స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ అని నేను p3 అని అనుకున్నాను. ఏదైనా అనుకోవచ్చమ్మా, p1 అయి ఉండొచ్చు, p2 ను కూడా p అనుకోవచ్చు, అలాగే pn కూడా p అనుకోవచ్చు. నేను ఇక్కడ p అనే రాసాను చూడండి, ఏదో ఒకటి అయి ఉండొచ్చు. a స్క్వేర్ p స్క్వేర్ తో డివైడ్ చేసినప్పుడు దెన్ p డివైడ్స్ a. మా కాపీ చేసుకోండి ఇది.
Mahendra.